ప్రియమైన వారులారా, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు దీపాలుగా చేశాడు. ఎలాగా? దీపాలుగా, వెలిగే దీపాలుగా. ఎందుకు అలా చేశాడు అంటే దేవుడే దీపమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడట? జ్యోతిర్మయుడు. ఆయన ఎవరండి? యాకోబు పత్రికలో మనం చూస్తాం. తీకండి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని స్థితి ఏమిటి చెప్పండి? ఇంకొక పాటలో ఉంటుంది, దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుడు ఏమన్నాడు? నా పోలిక చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేయదు. దేవుడు వెలుగై ఉన్నాడు చెప్పుకుంటాం కదా, ఏమండి? దేవుడు జ్యోతి అయి ఉన్నాడు. ఇంకా మనం చూద్దాం, యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట, ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను దేవుని మహిమయే దానిలో అది గొర్రె పిల్లయే దానికి దీపము. అనగా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? దీపం. అలాగే పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? అగ్ని. అగ్ని నాలుకలుగా విభాగింపబడ్డాడు. దేవుని స్తోత్రం. కనుక మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను కూడా ప్రకాశించే వెలుగుతున్న దీపాలుగా దేవుడు చేశాడు, కానీ వెలగని దీపాల్లో చేయలేదు. చూడండి, ఇది వెలుగుతుంది కనుక మనకి ఏం కనబడుతుంది? లైటింగే కనబడుతుంది. ఆర్పివేస్తే ఏం కనబడుతుంది అండి? ఆ గాజు పలక కదా, ఆ లోపల ఉన్న తీగ, అవన్నీ కనబడుతుంది. అలాగే ఆదాము అవ్వలు వెలుగుతున్నటువంటి ట్యూబ్ లైట్ లాగా వెలుగుతూ ఉన్నారు కనుక వాళ్ళకి శరీరం కనబడలేదు. ఎప్పుడు వెలుగుతూ ఉండేవారు. ఇంకా చెప్పాలి, ఈ దీపాలకు నూనె కావాలా? పూర్వం చూడండి, ప్రతిరోజు సాయంత్రం మరి ప్రతి ఇంట్లో కూడా కిరసనాలు టైంలో, కిరసనాల దీపాల టైంలో ఏం చేసేవారమ్మా? దీపం దగ్గరికి వెళ్ళి దాన్ని తీసి దాన్ని శుభ్రంగా తుడిసి దాని నిండా కిరసనాయిలు పోసి ఒత్తి మాడిపోతే దాన్ని కత్తిరించి చిమిని అంతా శుభ్రంగా కదండి, శుభ్రంగా తుడిచి సాయంత్రం వెలిగించేవారు. అలాగే దేవుడు కూడా వెలుగుతున్న దీపాలే, ఆరిపోయిన దీపాలు కాదు, కానీ వెలుగుతున్న దీపాలైనా ఏం పోయాలి కదా, పోయకపోతే ఆరిపోతాయి. కనుక ప్రియులారా, దేవుడు ప్రతి సాయంకాలము ఎక్కడికి వచ్చేవాడట? ఆదామవ్వల దగ్గరకు వచ్చేవాడు. దేవుని స్తోత్రం. ఆదామవ్వల దగ్గరకు వచ్చేవాడు. ఆయన ఎప్పుడైతే సమీపమయ్యాడో వీళ్ళు మళ్ళీ ఏమైపోయారట? నిండు కొండలాగా అయిపోయేవారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించాలి. నిండు కుండలాగా ప్రియులారా, దేవుని ఆత్మతైలము వారి కనుక దీపాలు ఏం కావు, ఆరవు. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, బాగా గమనించాలి. దీపమును ఆరిపోనివ్వకుండా చూసుకోవాలి. కొండ నిండా నూనె ఉందండి, కొండ నిండా ఏముంది? నూనె ఉందండి, మాకేంటండి అని చెప్పేసి గాలిలో గిరగిర తిరిగింది అనుకో దీపం, చెప్పడమ్మా ఏమైపోతుంది? ఆరిపో. అదే చెప్పాడు దేవుడు. ఏమని చెప్పారు చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞను మనం విడిచి తిరిగామంటే మనం ఆరిపోతాం అంతే. ఆత్మీయ జీవితంలో మనం ఎంత భక్తులమైనా, ఎంత బలమైన వాళ్ళమైనా, ఎంత పరిశుద్ధత కలిగిన వాళ్ళమైనా, ఎంత శ్రద్ధ కలిగిన వాళ్ళమైనా, ఒక్క వాక్యాన్ని మీరామా మనకేమనుకుంటుంది? చిల్లు. ఏంటట? చిల్లు. అతిక్రమం అంటుకుందంటే చిల్లు చిన్నదైనా సరే కొండను ఏం చేస్తుంది? ఉదయానికి ఖాళీ చేస్తుంది. తేలు కుట్టిందంటారు. దేన్ని? కొండని తేలు కొడితే ఆ చిల్లు కనబడుతుందా? కనబడదు. మనుషులు ఎవరో దొరకటే కొండను కొడుతుందంట. ఎవరు?
అప్పుడు ఏం చేస్తాం మరి అలా చేసి మరి ఇవి కూడా మనిషిలాగా ఉన్నారు, మెత్తగా మెట్టలాగా ఉంది అని చెప్పేసి శరీరం అనుకుని ఒక్కడేస్తే చిన్న కనబడనంత చిల్లు పడుతుంది. కానీ ఉదయానికి అందులో ఉన్న నూనె కానీ నీరు కానీ ఏమైపోద్దమ్మా బయటకు వచ్చాయి. మనమంతే, మన పట్టంతది పట్టుండదు. ఇంకా మన బలమే పట్టు, ఆత్మీయ పట్టుండదు, బలహీనమైపోతుంది. చిన్న అతిక్రమం కాదు. దైవజనులకి ప్రభు చెప్పినటువంటి మాట ఏమండి, చిన్న పాపమైన ఆత్మీయ జీవితమును బలహీనపరచును. ఏమండి, ఆత్మజీవమును తగ్గించుచుండు. చిన్న చిల్లి పాత్ర నీటిని చివరకు లేకుండా చేయును. ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళుగా మారడానికి ప్రయత్నం చేసుకోండి. ఎలా మారాలట? ఒకడు ఈ చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకోకపోతే వాడు పరలోక రాజ్యానికి రాలేడు అన్నారా? కనుక ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని గమనించాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళుతూ చెప్పినటువంటి మాట పైనుండి మనకు ఆదాము అవ్వలు చేసిన పని, ఆజ్ఞను ఏం చేశారమ్మా? మీరారు. వెంటనే ఏమైంది? చిల్లుబడింది. ఏం పడిందమ్మా? నియమును కూడా మనము పట్టుగా పట్టుకొని ఉంటాం. పరిశుద్ధ జీవితంలో ఎప్పుడైతే చిన్న చిల్లు పడిందో ఈ పట్టుకు బలము ఉండదు. పట్టు వదిలేస్తాము. హృదయం లోకానికి లొంగిపోతుంది. చిల్లు పడినవ్వకూడదు. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం, సోమరతనం. వింటున్నారా? ప్రార్థించడంలో చేరనిచ్చావు, మొత్తం బలహీనమైపోతావు, ఉన్నది ఊడిపోతావు. అది కొంతమందిని ఊస్టింగ్ చేసేయాలనుకుంటున్నాను. ప్రార్థనా జీవితంలో ఎదగనటువంటి వారు, సరైనటువంటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోని వారు ఏం చేయాలా? అనవసరం కదా, జాగ్రత్త. దావీదు గారిని అంటున్నాడు కదా, ఒక్క పోటు పొడు శత్రువు పీడ పెరగడైపోద్దని చెప్తున్నాడు. దావీదు గారు అక్కడే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు. పొడి చేస్తే ఏమైపోను? ఏమండి, త్వరపెడుతున్నారు. త్వరపెట్టేస్తారు కదా, మన కూడా చాలా మంది. పడ్డాడా? తొందరపడ్డా? దావీదు తొందరపడలేదు. ఇంకొక సూత్రం చెప్పింది సైతాన్, ఏమని? నువ్వు అని నేను పొడి చేస్తాను. ఊ అంటే చాలు పొడి చేస్తాడట. ఊ అంటే నేరం ఆడుతుంది, ఇదే అవుతుంది, పొడిసినోడిది కాదు. దావీదుని అంటున్నారు, దేవుడి న్యాయం అది. దావీదుని అంటున్నారు, నువ్వు అని నేను పొడి చేస్తాను, నీకు ఏ పాపం అంటుకోదా? విన్నారా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. అలాగూ ఎంత హృదయం రేపినా, ఎంత మనసు వేదన పడినా, ఎంత ఉద్రేకం కలిగినా తగ్గిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చెవిలో పడిన దాన్ని చెవిలోనే వదిలించేయాలి. మధ్యలోకి వచ్చిందా ఆ మధ్యలోంచి పెరిగేయాలి. మనసులోకి వచ్చిందా ఆ మనసులోంచి తీసేసుకోవాలి. లేక నేను కదుపుతుందా, నేను ఉద్రేకపరుస్తుందా, అయినా సరే దానికి లొంగకుండా దేవుని స్తోత్రం. నువ్వు నిలబడితే ఆ పాపము నిన్నంటుకోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవ్వమ్మ గారు ఆగలేకపోయింది. ఆ మాటకి ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? ఆడోళ్ళకి నిదానం ఎక్కువ కదా, చెప్పండి. నిదానంగా ఏదైనా నిదానంగా చేస్తారు. నిదానంగానమ్మా కదండి. ముందు అట్టేటికి ఎక్కువ వేస్తారన్నమాట. తర్వాత చూద్దాం. ఏమండి, కేక్ కోసేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. వెళ్ళిపోయి ఏం చేసిందమ్మా? పండు కోసేసింది, తినేసి పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? భర్తకు కూడా ఇచ్చేసింది. ఇక మామూలు పళ్ళు కాబట్టి తింటే దేవతలకు అయిపోతామంట. వారి పిల్లలమైన మనందరం కూడా ఎవరు? ఆరిపోయిన దీపాలు. లేఖనం చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము వెలిగించి పెట్టాడు ఆయన. ఈ ఆత్మను
వెలిగించి పెట్టాడు, కానీ ఎలాంటి ఆత్మ అయిపోయింది? ఆరిపోయిన ఆత్మ అయిపోయింది. వారికి పుట్టే పిల్లలందరూ కూడా ఆరిపోయిన ఆత్మలు. ప్రియులారా, ఇటువంటి వారమైన మనలలో దేవుడు అనేకులను వెలిగించి తన పని కొరకు వాడుకుంటా వచ్చాడు. భక్తుడైనటువంటి మోషే గారిని పొద దగ్గర పిలిచి, ఆ పొద దగ్గర ఏం చేశాడమ్మా? వెలిగించి తన పని కొరకు బలమైన నాయకుడిగా వాడుకోవడం మనం చూస్తాం. అనేక మందిని దేవుడు అలా వాడుకున్నాడు. ముందుకెళ్దాం. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడే ఈ లోకానికి దిగొచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడట తెలుసా? అక్కడ మోషే గారు ఒక్కరే వెలిగింపబడ్డాడు, కానీ నరులందరినీ దేవుని స్తోత్రం దీపాలుగా చెయ్యాలని దేవుని యొక్క ఆశ. మోషే గారు అంటాడు కదా, 70 మంది పెద్దల మీదకి దేవుని ఆత్మ దిగివచ్చినట్లుగా దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మోషే గారు అన్నారు, నేను ఒక్కడనే పడాలి ఈ బాధలన్నీ అంటే, అప్పుడు దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 70 మందిని ఇచ్చాడు. ఆ 70 మంది మీదకి దేవుని ఆత్మ దిగొచ్చిందంట. కానీ గుడారానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 68 మంది వచ్చారట. 2 గుడారాలు ఇంటి దగ్గర ఉండిపోయారట. వాళ్ళు అక్కడ ప్రవచించేస్తున్నారు. యెహోషువ అంటాడు, నాయన వాళ్ళిద్దరిని డిస్మిస్ చేశానట. వాళ్ళిద్దరిని ఏం చేయాలి? డిస్మిస్ చేశాను. మోషే గారు ఏమన్నారు తెలుసా? నా నిమిత్తము నీకు నా మాట గైకొనలేదని కోపం వస్తుందా, రోషం పడుతుందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని యెహోవా కోరుచున్నాడు. గట్టిగా చెప్పకూడదు. నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని. కనుక దేవుడు అన్ని దీపాలను వెలిగించాలి అన్నట్లుగా మోషే గారు ప్రార్థన చేశారు. అటువంటిది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చినటువంటి ఆయన 30వ ఏట యొర్దాను నదికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారమ్మా? వెలిగించారు. దేవుని స్తోత్రం. అనగా తన ఆత్మతో అభిషేకించారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కనుక వెలిగింపబడినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటి అంటే, పైనుండి శక్తి పొందండి. యేసుప్రభు వారు బాగు చేస్తుంటే, యేసుప్రభు వారు బాప్తీసం ఇస్తుంటే, యోహాను శిష్యుడు యోహాను దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు, అయినా నువ్వు బాప్తీసం ఇచ్చావు, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం చెప్పావో, ఆయన బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నాడు, 3 మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తే, యోహాను ఏమన్నాడు? పైనుండి ఇవ్వబడితేనే కానీ ఎవరు ఏమీ పొందలేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. విన్నారా? కనుక పైనుండి ఇవ్వబడిన ఆ వెలుగును బట్టి ప్రభు కార్యాలు చేస్తా వచ్చాడు. చివరిలో చెప్తున్నారు అదండి, పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. ఆ మాటను బట్టి 120 మంది మేడగదిలో వారు ఏం చేశారమ్మా? ప్రార్థన చేస్తూ. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆత్మ వచ్చి ఒక్కొక్క దీపిని నాలుకలు ఇక్కడ కాదు, అది ఇక్కడ లోపలికి వెళ్తుంది. దేవుని స్తోత్రం. ఈ అగ్ని అయితే ఈ శరీరాన్ని కాలుస్తుంది, ఆత్మాగ్ని అయితే నీ ఆత్మను వెలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ఒక చీకటి గదిలోకి వెళ్ళి మనం లైట్ వేస్తాం అనుకోండి, ఆ చీకటి గదిలో అప్పుడు దాకా బయటకు వచ్చినటువంటి పురుగులు చెప్పండి, అవన్నీ కూడా ఎప్పుడైతే వెలుగొచ్చిందో వెంటనే ఏమవుతాయి? పారిపోతాయా? అలాగే మన అంతరంగము ఎప్పుడైతే వెలిగింపబడిందో మనలో ఉన్న చీకటంతా బయటికి పోతుంది. దేవుని స్తోత్రం. ఏం పోతుందట? చీకటి. మనలో ఉన్న చీకటంతా బయటికి పోతుందండి. వెలుగు వెలుగు వెలుగు. వెలుగు ఫలం ఏంటో చదవండి, వాక్యం చెప్పబడుతుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము,
నీతి సత్యమైన వాటిలో కనబడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు. నేను అడుగుతున్నాను, ఇలా చూడండి, అసలు దీపం వెలిగిందా? మీలో కొందరికి అనుభవం ఉంది, కొందరికి అనుభవం లేదు. ఏమ్మా, మీ ఆత్మను దీపం వెలిగించామండి అంటే ఆరిపోవచ్చు కదా, గాలేస్తే ఆరిపోవచ్చు. అనుభవం మాత్రం ఉందా లేదా? ఒకసారి వెలిగింపబడింది. ఇక్కడ చాలా మందిలకు, పురుషుల్లో ఎక్కువ మందికి ఈ అనుభవం లేదు, స్త్రీలలోనూ కొంతమందికి లేదు. ఏమండి, ఆ వెలుగును ఒక్కసారైనా ఆ అనుభవము మనకు అర్థమవుతుంది. వెలుగులో ఇలాగుంటాము, చీకట్లో ఇలాగుంటుంది. వెలుగు పూర్వము చీకటి, ఇప్పుడు ఎలా ఉన్నారట? వెలుగు. నీ దీపం వెలుగుతుందా? వెలిగితే ఎప్పుడు వెలుగుగానే ఉంటావు అండి. ఒకసారి వెలిగించి ఆర్పేసుకునేలాగా ఉంటే అంత మాట వెలుగుగా ఉండవు. కొంతమంది గుడికి వచ్చే వెలిగిస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళేప్పుడు ఆర్పేసి ఉండిపోతుంటారు. అంటే వాళ్ళ జీవితం అంతా చీకటి జీవితమే. ఏమంటే వింటున్నారా? చూడండి, వెలుగులో ఉన్నవారు వెలుగు ఫలము సమస్త విధములైన ఏంటమ్మా ఏముంటుందంటే వాళ్ళ దగ్గర? మంచితనము. ఏమండి, మీ దగ్గర మంచితనం ఉందో లేదో చూసుకోండి. కుటుంబాన్ని ప్రేమిస్తారు. మంచితనం అంటే ఏం చేస్తారు? భార్య పిల్లల్ని, భర్తను ఏం చేస్తారు? ప్రేమిస్తారు, పట్టించుకుంటారు. కొంతమంది భర్తలు పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు. కొంతమంది భార్యలు భర్తను పట్టించుకోరు, ఆడు ఎలా పోయినా సరే పోనీ అనుకుంటారు. వింటున్నారా? మంచితనము. ఇంకా మనం చూస్తాం నీతి. నీతి అనగా ఏమండి? వెలుగుతున్న దీపం, వెలుగుతున్న వాళ్ళు. వెలుగులో ఉన్నవాడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అన్నారు అనుకుని ఏమంటాడు? మర్చిపోడా, దింపలేదు, తిప్పకుండా మర్చిపోడేమో అని డౌట్ చూసుకోండి. వెలుగులోకి వచ్చినట్టు దగ్గర ఏం కనబడవు? కనబడతాయా? చీకట్లో అయితేనే ఎన్ని మోతలో కార్యక్రమం. వెలుగులో ఉన్నవాడి దగ్గర ఇట్టండి ఏమి ఉండేవాడు చూసుకుంటాడు. మళ్ళీ ఏమన్నా వెలుగులో ఉన్నవారి దగ్గర నీతి. మూడోది సత్యము. ఏం పలుకుతారట? సత్యం పలుకుతారట. భక్తులైనా కానీ ఏదైనా దెబ్బలాడితే ఎన్ని అబద్ధాలు ఆడేస్తారనండి. ఏమన్నా మాకు తెలియదండి, మేము లేవండి, మేము చూడలేదండి. ఏమ్మా అవునా? చూసుకోండి ఒక్కొక్కసారి. నేను సత్యం మాట్లాడుతున్నానా, అసత్యం కూడా పలికేస్తున్నానా? చీకటి ఉంటే అసత్యం మాట్లాడేస్తాం, ఎలా గిరగిర తిరిగేస్తాం, అది తిరిగిన ఇబ్బంది ఉండదు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. రెండోది నీతి. మూడోది సత్యము అను వాటిలో కనబడుచున్న. నీలో వెలుగుంటే నువ్వు వెలుగే మాట్లాడతావు, సత్యమే మాట్లాడతావు, అబద్ధం ఆడలేవు, నీతిగానే ఉంటావు. నీలో వెలుగుంటే మంచితనమే తప్ప కీడు చేయలేదు. ముందుకు వెళ్దాం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలిగింపబడిన వారికి ఇది. ఏమా, ఈ వెలుగు కథను మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నేను వెలుగులో ఉన్నానా, చీకట్లో ఉన్నానా, మీకు మీరే ఆలోచించుకోండి. మంచితనం లేదంటే నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? చెప్పండి. ఏమా, మంచితనం లేదు అని అంటే చీకట్లో ఉన్నావు. నీతి లేదు అంటే చీకట్లో ఉన్నావు. నువ్వు సత్యం మాట్లాడలేకపోతున్నావు అంటే చీకట్లో ఉన్నావు. ఇంకా వెలిగింపబడిన అనుభవం నీకు ఇంకా వీటిని గెలవలేవు కూడాను. అమ్మా, వీటిని గెలవలేవు. ఎప్పుడు గెలవగలవో తెలుసా?
దీపం వెలిగింపబడితేనే గెలవగలం. చీకటి గదిలోకి వెళ్ళి చీకటిని పట్టుకుని తన్నేయండి. ఏమ్మా మాట్లాడారు. చీకటి గదిలోకి వెళ్ళి చీకటిని పట్టుకుని తన్నండి బాగా. ఏమవుతుంది? దెబ్బకి పారిపోద్దా? మరి అది కథ. అది నీ వల్ల, చీకటిని తోలివేయడం నీ వల్ల కాదు. ఎప్పుడు వెలుగు వస్తుందో అప్పుడు అది ఆటోమేటిక్గా పోద్ది. నీవు వెలిగింపబడితే నువ్వు గెలవగలుగుతావు. ఎవరైనా అంతే. ఏమన్నా వింటున్నారా? ఎవ్వరము పుట్టుకతోనే బలవంతులమేమి కాము. దావీదు భక్తుడు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను. ఎవరట? పాపములో పుట్టినవాడను. ప్రతివారు బలహీనుడే. వెలిగింపబడే అనుభవం ఉంటే పాపాన్ని గెలవగలుగుతారు. వెలిగింపబడే అనుభవం లేకపోతే ఎవ్వరూ గెలవలేరు. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి లోకం అంతటిని ఆయన ఏం చేస్తున్నాడు? వెలిగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని చెప్పి ముగించేస్తాను. లేఖను మనం చదువుకున్నాం. దీపమును వెలిగించి ఏంటట? వెలిగిస్తే తెలుస్తుంది అసలు సంగతి. వెలిగించినప్పుడు హ్యాపీ. ఏమా? వెలిగించినప్పుడు హ్యాపీ. వెలిగింపబడిన దీపం చూడండి, వెలిగింపబడిన తర్వాత ఉంటుంది పాటలు దానికి. అప్పుడు దాకా కింగ్ కాంగ్లా ఉంటుంది. వెలిగింపబడిన తర్వాత గాలి వచ్చి దాన్ని ఏం చేస్తుంది? ఆర్పేస్తానంటే ఇటు పరిగెడుతుంది, ఇటు వస్తే ఇటు పరిగెడుతుంది కదండి. ఊపిరాడ అటు ఇటు ఇటు అటు పరిగెట్టి చచ్చిపోయాను బతికాను. అవును కదా? ఆత్మీయ జీవితం కూడా అంతే. వెలిగింపబడిన తరువాత లోకపు గాలి వస్తుందండి. ఈ గాలి పాపపు గాలి, లోకపు గాలి. సైతానుడు మన దీపాన్ని ఆర్పేసే వరకు వడో తరుగుతూ ఉంటాడు. మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. దీపాన్ని ఆర్పుకోకుండా, ఆరనివ్వకుండా కాపాడుకుంటూ పరిగెత్తాలి. యేసుక్రీస్తు వారు వెలిగింపబడ్డాడు. వెలిగింపబడిన వెంటనే ఎవరు వస్తున్నారు? సైతానుడు వచ్చేస్తున్నాడు కదా. వచ్చేస్తుంటే పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేయించారు? ఆయన్ని అరణ్యానికి తీసుకెళ్ళి. అరణ్యానికి ఎందుకు తీసుకెళ్లారు? ఇంటి దగ్గరికి వెళ్తే 1,00,000 శోధనలు. ఏమండి? రకరకాల గొడవలు వినబడతాయండి. రకరకాల గొడవలు, గోరలు. ఈ నిద్రపోయే వాళ్ళకి ఏమనబడవు అనుకోండి. ఏ గొడవ లేదు, వీళ్ళకి ఏ బాధ లేదు. ఏమండి? మనకే అన్నీ ఏంటి? రకరకాల మనుషులు కనబడతారు, మాట్లాడతారు, రకరకాల శోధనలు. కనుక దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడట? అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. వెలిగింపబడిన వారు ఎవరైనా సరే మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలంటే ఏముండాలా? ఉపవాస ప్రార్థనా జీవితం ఉండాలి. ఏమండి? మనం వెలిగింపబడతాం, చెట్టుకుని ఆరిపోతాం. స్టార్టింగ్లో ఎలా ఉంటాం? స్టార్టింగ్లో వెలిగింపబడతాం, ఆరిపోతుంటాం. ఎందుకంటే ఈ గాలిని ఎదుర్కోలేక, లోకాన్ని ఎదుర్కోలేని పరిస్థితి. ఇప్పుడు చిన్న గాలికి పెద్ద దీపం ఆరిపోద్దా కదండి? పెద్ద దీపం పెద్ద గాలికి తట్టుకుంటాం. మనం కూడా బలవంతులం కావాలి. దేవుని స్తోత్రం. వాక్య జ్ఞానము, ప్రార్థనా శక్తి, మనస్సు, హృదయం ఇవన్నీ కూడా ఏకీభవించిన స్థితిలో బలంగా మనం ఉంటే మనం కూడా ఫైట్ ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? కనుక ప్రభువును ఆర్పివేయడానికి, ఆజ్ఞను అతిక్రమింపజేయడానికి బయట శోధనలన్నీ అయిపోయాయి. వాటి వల్ల అవ్వలేదని చెప్పి డైరెక్ట్గా వచ్చి ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టు ఆజ్ఞను అతిక్రమింపజేస్తే ఆత్మ బలహీనమైపోద్ది. చిన్న పొరపాటు చేసామనుకోండి, దేవుడి దగ్గర నిలబడతాం, ఇలాగ ఉంటున్నాం కదా. మొక్కలో కళ ఉంటుందా? కళ ఉండదు. దైవజనుడు చెప్పారు, కాదన్నా పని చేసి కళను పోగొట్టుకొని అంటే కడను కూర్చుని దిక్కులు చూస్తున్నాడు దేవకుమారుడైన. మన జీవితంలో కూడా అంతే అండి. కాదన్నా పని, వినకూడదు విన్నామంటే చాలు. చూడకూడదు చూసినా, మాట్లాడకూడదు మాట్లాడినా, తలంచకూడదు తలంచినా వెంటనే ఒప్పేసుకోండి.
దేవుని స్తోత్రం. ఒప్పుకోకపోతే అది నిన్ను ఏం చేస్తుంది? బలహీనం చేసేస్తుంది. విన్నారా? ఏదైనా ఎగురొచ్చి పడుతుంది, చెవిలో పడుతుంది, కంట్లో పడుతుంది, తలంపులో పడుతుంది, మనసులో పడుతుంది, వెంటనే ఒప్పేసుకోవాలి. ఎన్ని మారులైనను యేసు రక్తమే జయము అనునది అలవాటు చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ బలహీనంగా ఉండదు, బలంగా ఉంటుంది. కానీ కొంతమంది అంట వెంటనే ఒప్పుకోరంట. వదిలేనా పడక పడ్డాను పాపంలో, అప్పుడే లేచిపోనా ఉన్ని కొద్దిసేపు ఎలాగ పడ్డాం కాబట్టి ఏమా జాగ్రత్త. ఈ పూట వెంటనే కడుక్కోండి, బలవంతులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. యేసయ్య ఎక్కడా లొంగలేదు. ఏమండి? శిఖరం నుంచి దూకమంది శోధించడం. ఏమండి? నిన్ను కూడా అలాగే అంటది. ప్రార్థన చేయి, జరిగిపోతుంది. మనం ప్రార్థన చేస్తాం, జరగదు. అప్పుడు ఏమనాలి? ఏమన్నా నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు దేవుడి కుమారుడు కదా, కుమార్తె కదా అని శోధిస్తుంది. అప్పుడు ఏమనాలి? విన్నారా? వాక్యాన్ని బాగా నేర్చుకున్న వాళ్ళమై మనం ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తించండి, యేసయ్య ఎక్కడా లొంగలేదు. నా కాళ్ళకు మొక్కి ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంత ఆశ చూపించింది. జాగ్రత్త. సైతానుడు కూడా చాలా ఆశలు చూపిస్తాడు, లోకాశలు. వాడికి మొక్కితే వాడు అంత మనకి ఇవ్వడు, వాడు వెనక తిప్పుకుంటాడు. బలహీనుడు. యేసయ్య వాడిని పొమ్మనగా ఏమయ్యాడు? పోయాడు. చిన్న ఆశ అయినా పెద్ద ఆశ అయినా నువ్వు గద్దించాలి తప్ప లొంగితే మాత్రం ఏముండదు నీ జీవితంలో. ఏమండి? మీకు రూపాయి ఇస్తానంటే ఒప్పుకుంటారు మీరు అండి? రూపాయికి ఎవరు లొంగుతారు? ఏళ్ళు గుడంకాయలు కదండి, కదమ్మా. అంటే అంటే మనల్ని పట్టుకోవాలంటే నీకు ₹1,00,000 ఇస్తారు. ఎంత? ఏం చేద్దాం? ఆలోచిద్దాం. ₹1,00,000 ఏమ్మా? ఇంకా పెద్దోడైతే జాగ్రత్త. రూపాయైనా ₹1,00,000 10 కోట్లైనా నీ ఆత్మీయ జీవితమును లొంగనకపోకూడదు. గుర్తుపెట్టుకోండి. అదండి. ఇస్కరియోతు యూద రూపాయికి ఏమైపోయాడు? లొంగిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అదండి. సైతానుడు పట్టుకున్నాడు, పడగొట్టేసాడు. ముందుకెళ్ళిపోతాడు. చివరి మాటలు, వెలిగింపబడే ఆ స్థితి మీ జీవితానికి రావాలి అని అంటే ప్రార్థనలో గడిపే వ్యక్తులకే అది వాక్యం గడుపుతుంది. ఎవరు ప్రార్థిస్తారో, దేవుని స్తోత్రం. ఏమండి? ఈ ఎక్కువ వేడి ఎవరికి వస్తుంది కదా? మనందరికీ ఎప్పుడు వచ్చింది కదా? ప్రాక్టీస్ చేస్తే కదండి. మొదట్లో అయితే మొత్తం అందులో ఉన్న మందంతా పోతుంది, ఊడిపోతుంది, పొలం వెళ్తుంది. ఇలా చేసేవారంట కదా. మనమైతే ఇప్పుడైతేనో ఇలా టక్మని కొట్టగానే వెలుగుతూ ఉంటాం. ప్రార్థన చేయడం ఎవరు నేర్చుకుంటారో, ప్రార్థించడానికి ఎవరైతే సమయం ఇస్తారో వాళ్ళు ఏమవుతారట? వెలిగింపబడతారు. దేవుని స్తోత్రం. ప్రార్థన లేని వారు ఇంకా లేరు, వెలిగింపబడలేరు. ఎందుకంటే ప్రార్థన లేని హృదయం అట మిడునాగుల పుట్ట. ఆ హృదయంలో ఏముంటాయట? ప్రార్థన లేని హృదయము కొదమ సింహముల గుహ. ప్రార్థించేటందుకు ఎవరు సిద్ధపడతారో వారి హృదయము వెలిగింపబడడానికి దగ్గర అవుతుంది. అంతేగాని మమ్మల్ని ఏం దేవుడు వెలిగించలేదండి, మాకు తెలియదండి, మేము ఇంతేనండి అని అంటే ఇంకా అరగదు. కనుక నీవు వెలుగునుందాలి, బలముందాలి. నేను గెలవలేని వాటిని గెలవాలి అని నీవు అనుకుంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి కావాలి. ప్రార్థించే వ్యక్తులకే సాధ్యం, ప్రార్థించే వారికి ఇది సాధ్యం. వెలిగింపబడితే మరింత బలమైన ప్రార్థన చేయగలుగుతారు. చివరి మాట ఏంటంటే, వెలిగింపబడినటువంటి వారు ఆ దీపాన్ని ఎక్కడ పెట్టకూడదంట? చెప్పండమ్మా. కొంచెము కిందను మంచము కింద పెట్టకూడదట. అనగా ఎరిగిన ఆత్మీయ జీవితాన్ని
పైన పెట్టాలి. దీపస్తంభం అంటే నీవే ఆ దీపస్తంభాలు. నీ బ్రతుకులో ప్రాధాన్యమైనది ఏంటంటే దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. వింటున్నారా? దానికే ప్రథమ స్థానం ఇవ్వాలి. మంచం కింద, మంచము సోమరితనానికి గుర్తు, లోకానికి గుర్తు, పాపానికి గుర్తు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఏమండి, పాపాన్ని ప్రేమించే వాళ్ళు, సోమరితనం కలిగిన వాళ్ళు ఆ దీపాన్ని ఏం చేయరు? పైన పెట్టరు, దానికి ప్రాధాన్యత ఇవ్వరు. ప్రియులరా, కొందరు దీపాన్ని కొంచెం కింద పెడతారట. కొంచెం దేని గుర్తు? ధనానికి, వ్యాపారానికి గుర్తు. ఏమండి, అనగా మోసముతో సంపాదించడం, అధిక ధనాశ కలిగి ఉండడం, ఇదంతా కూడా దాని కింద ఉంటుంది. దొరికటువంటి ఆత్మ కూడా ఏం కాదు, వెలుగు పోగొట్టుకుంటారు. ఎవరైతే దీపాన్ని బాగా మరి నెత్తిన పెట్టుకుంటారో, వెలుగైన జీవితమే, మాటలో పాటలో ప్రతి అడుగులో వెలుగు. దేవుని స్తోత్రం. ఎవరు కలిగి ఉంటారో వారే ప్రభు చెంతకు చేరగలుగుతారు. ఆ 10 మంది కన్యకల్లో మరి 5 దీపాలను బాగా దీపస్తంభం మీదే పెట్టారు. వారి బ్రతుకు అదే ప్రాధాన్యం. మిగిలిన 5 చెప్పండి, కొంచెం మంచం ప్రాధాన్యం, కొంచానికే ప్రాధాన్యం, మంచానికే ప్రాధాన్యం. కనుక వారి దీపాలు ఏమైపోయాయి? ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయో తెలుసా? వీళ్ళారా, దీప స్తంభం మీద పెడితే ఆ దీపం కాంతి తగ్గకుండా ఉండాలంటే నూనె పోసుకోవాలి, అనగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని బలంగా ప్రార్థన చేయాలి. ఏమన్నా అయ్యగారు ప్రార్థన బాగా చేయమన్నారని ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి బాగా ప్రార్థన చేసేసి రేపు మొత్తానికి ఏమి లేకుండా ఉండొద్దు. ప్రతిరోజు ఏం చేయాలట? ప్రార్థన. దేవుని స్తోత్రం. ఆది సంఘం అట ప్రతిదినము కూడుకుంటూ ప్రార్థించుతూ ఓ వాక్యాన్ని వింటూ రొట్టె విరుచుట ఎందును ఏం చేస్తారట? వాళ్ళు సమయం గడిపారు. నీ ప్రార్థన ద్వారా నేను వెలిగింపబడతావు. నీ ప్రార్థన సాగిస్తూ ఉండు. దేవుని స్తోత్రం. తగిన సమయం వచ్చినప్పుడు తక్కువని నేను దేవుడు ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. ఆ అనుభవాన్ని పొందుతావు. ఆ భాగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత ప్రయాసం కాపాడాలి. ఆ తర్వాత ఎలా ఉంటావు? గాలికి ఆరిపోకుండా ఎప్పుడు వెలుగుతూనే ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, వెలిగింపబడాలి. మొదట వెలిగిన నీవు అనుభవాన్ని కాపాడుకోవడానికి పాటలు పడాలి. ప్రియులరా, ఆ క్రమంలోని హెబ్రీ పత్రికలో చెప్తారు, వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము పోరాడిన పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకొనుడి. ఏమండి, కొంతమందికి అసలు ఇవేం తెలియవు. అయ్య బాబు, ఎక్కడ పాటర్ గారు ఎక్కడికో తీసుకుపోతున్నాడు మమ్మల్ని అండి. మా గుళ్ళో మాకు ఏం చెప్పలేదు, శుభ్రంగా రావడం, పాటలు పాడుకోవడం, వాక్యం వినడం, కానుక వేసుకోవడం కదండి, ఆమేన్, ఆశీర్వాదం, ఇంటికి వెళ్ళిపోవడం. ఈయనేమంటున్నాడు? మీరు వెలిగింపబడాలా, మీరు ప్రార్థించాలా, వెలిగింపబడాలా, ఆ వెలుగును కాపాడుకోవడానికి పోరాడాలా కదండి. ఆ పోరాటం అనేక మంది ఆరిపోతాం. మరలా ఏం చేయండి? మరి పక్కింట్లోంచి నిప్పట్టు రాంటది. ఏమండి, అంటే కొబ్బరాకులు పట్టుకుని కదండి, కట్టుకుని పట్టుకెళ్ళి అందరూ పెడతాం. వెలుగుతాయి, పట్టుకున్నాం, ఏమైపోతాం? ఆరిపోతాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అందరూ పెడతాం, మళ్ళీ పడతాం కదండి. ఒక 2 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ ఆరిపోతాం. ఈ ప్రయత్నం ఎన్నిసార్లు? ఇంటికి వెళ్ళేదాకా కదండి. ఆకులన్నీ ఆరిపోయి చేతులు కాలితే మళ్ళీ ఇంకో కొత్త ఆకులు పట్టుకుని, కానీ అనుభవం పెరుగుతుందా పెరగదా? ఆ వెలుగుని అక్కడి నుండి ఇంటి దాకా తీసుకెళ్ళే అనుభవం. దేవుని స్తోత్రం. ఈ పాటలు పడాలి. నువ్వు ఒక వెలుగుగా నీ ఇంట్లో వెలుగు ఉండాలంటే ఈ ఆత్మీయ అనుభవం ఎదగాల. దానికే వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన వెలిగింపబడిన వాళ్ళని ఇంటికి వెళ్ళిన వెంటనే భర్త మీటింగ్ పెడతాడా? ఇక్కడ బలంగా వెలిగావా, అక్కడ నిన్నేం చేయాలంటే నీళ్ళు పోసి దింబరిచ్చేసి ఆరిపోయి నీళ్ళు పోసి ఆరిపోయారా? ఏమండి, ఓ అవమానము, ఇంట్లో వాళ్ళేటి, పిల్లలేటి, తల్లిదండ్రులేటి, రకరకాల అవమానాలు, నిందలు వస్తాయి. అవన్నిటిని ఒక విధముగా మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత
10 మందిలో ఆరడి పడితిరి. చూడమ్మా చూడు, భక్తి ఎక్కడా లేదు. ఏ భక్తి డైలాగ్ ఉంటుంది, దయచేసి గమనించాలి ప్లీజ్. రకరకాల మాటలు వస్తాయి, కానీ మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ముందుకెళ్దాము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ఏమండి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఏముండాలట? ఓర్మి లేక ఓర్పు ఉండాలా. కొంతమంది యవనస్తులు కూడా టీమని వదిలేస్తున్నారు. ఏమండి ఓర్పు ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరు పడగలరు? ముసలోళ్ళ కదా, మీరే కదా. ఏమ్మా యవ్వన కాలంలో భక్తి చేయలేకపోతే నీ జీవితకాలం నీకు భక్తి అంటది. యవ్వన కాలంలోనే మోయగలం. శరీరం ఎలా మోయగలదు, ఆత్మ కూడా అలాగే మోయగలదు. యవ్వన కాలంలోనే అభిషేకాన్ని, ఆ భక్తిని సంపాదించుకోగలం. ఇంకా తర్వాత గడిచిన తర్వాత ఏముండదు, నీ వల్ల ఏమవ్వదు. ఈ చేతులు చూడండి, వయసు పెరిగే కొలది దీనికి మన మృదుత్వం పోయి ఏమొస్తుంది? మొద్దు తేరిపోతూ ఉంటాయి. అలాగే హృదయం కూడా వయసు పెరిగే కొలది నీ హృదయం కూడా మృదుత్వం పోయి మొద్దుదైపోద్ది. అది ఆ భక్తి అంటదు. ఏమంటదు? భక్తి అంటుకోదు. యవన కాలములోని హృదయము ఏం పట్టుకోగలదు? దేవుని ఆత్మను పట్టుకోగలదు. దేవుని స్తోత్రం. హృదయము అంతరంగము దేవుని ఆత్మను పట్టుకోగలుగుతుంది. ఆ పరిశుద్ధత, ఆ మృదుత్వం ఇప్పుడే ఉంది. దాటిన తర్వాత నీ అంతరంగం దేవుని పట్టుకోలేదు. నీ అంతరంగం దేవుణ్ణి పట్టుకోలేదు. జాగ్రత్త గుర్తించాలని కోరుతున్నాను. చివరి మాటలు 38వ వచనం మనం చూసినట్లయితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించున గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీయడం అంటే సరిగ్గా పడిపోవడం, ప్రార్థన ఆపేయడం, నిద్రపోవడం. ఏమ్మా ఇంటికి వెళ్ళి లోకంలో పడిపోవడం, కొందరు సినిమాలు, సీరియళ్ళు. ఏమండి వాళ్ళ గొడవలు, వీళ్ళ గొడవలు. ఇది వెనకబడిన వారి యందు దేవుని ఆత్మకి ఏముండదంట? సంతోషం ఉండదంట. కనుక వాళ్ళని పట్టించుకోడు ఆయన. వీళ్ళనుకుంటారు నేను అప్పుడెప్పుడు ఎలుగం పడ్డాను, ఇప్పుడు ఎలుగం పడలేకపోతున్నాను అని చెప్పేసి దెబ్బలాట. ఎవరి మీద దెబ్బలాడతాం? ఏమండి జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, నీ అంతరంగం మొద్దు తేరిపోతుంది. ఇప్పుడైనా సరి చేసుకోండి. ఆ మొద్దు తేరిపోయితే అది నువ్వు పట్టుకోవడం అయ్యే పని కాదు. నీ హృదయం కూడా అంతే. లోకం వైపు నీ హృదయాన్ని పెట్టకుండా దేవుని వైపు తిరిగితే, దేవునికి లోబడితే నీ హృదయం కూడా సున్నితమవుతుంది. దేవుని పట్టుకునే బలం కలుగుతుంది. ఆయన పంట చెయ్యి సూది తీయగలదా? అని తీయగలదమ్మా సూది? పట్టుకోగలవా? సూదిని పట్టుకోలేవు. ఏముండాలా? మృదువైన చెయ్యి అయితేనే పట్టుకోగలదు. పంట చెయ్యి ఏం తీయగలదు? తీయలేదు. గుర్తుపెట్టు. అలాగనే హృదయానికి సున్నితత్వం ఉంటేనే, అంగీకారమైన స్థితి ఉంటేనే దేవుని ఆత్మను పట్టుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని మొద్దుదారినవ్వకండి. దేవునికి లోబడిన వినయము, విధేయత కలిగిన హృదయంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు. ధన్యత దీవెన ప్రభు ఎల్లరికీ అనుగ్రహించును కాక.